వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈ స్టేజ్ మీద 20 సంవత్సరాలుగా కంటిన్యూగా ప్రోగ్రాంలు ఇస్తూ వస్తున్నాను. అయితే గోవింద రాంబాబు గారు, రామాంజనేయులు గారు, గంగారావు గారు, ఇంకా మన ఇతర పెద్దలందరూ కూడా నా మీద అభిమానంతో 20 సంవత్సరాల నుంచి నాకు కంటిన్యూగా ప్రోగ్రాంలు ఇస్తున్నారు. ఇక్కడ నేను చేసుకుంటూ వస్తున్నాను. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఫ్యాక్టరీలో ఆయన ఒక ఆఫీసర్ గేడర్లో పనిచేశారు, ఆళ్ళ సత్యబాబు గారు. నేనంటే అవాజ్యమైనటువంటి ప్రేమ ఆయనకి. ఎప్పుడు నేను నాటకం ఆడినా నన్ను ఆశీర్వదించి డబ్బులు పంపిస్తూ ఉంటారు. వారికి ఆ వినాయకుడు, కనకదుర్గమ్మ అఖండ భోగభాగ్యం సదా రక్షించుగా ప్రార్థిస్తున్నాము. అలాగే మా మిత్రుడు బాయిలర్ అటెండర్గా పనిచేశారు నా ఫ్యాక్టరీలో. మాతో కోలుగు, మాకన్నా చిన్నవాడు కుర్రాడు. అయితే నా మీద అవ్యాజాన రాగంతో 200 రూపాయలు బహుకరించి ఉన్నాడు. వారికి ఆ కనకదుర్గమ్మ, ఆ వినాయకుడు అఖండ భోగభాగ్యములు సదా రక్షించుగా ప్రార్థిస్తున్నాము. నేను అందరూ కూడా చాగల్లులో నేను 40 సంవత్సరాలు ఉన్నాను. అందరూ కూడా నన్ను ఎంతో ప్రేమాభిమానాలతో చూశారు. ఈ గ్రామాన్ని మర్చిపోలేక నేను ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటున్నాను. మీ అందరూ ఆదరాభిమానులు ఎల్లప్పుడూ నా మీద ఉండాలని కోరుకుంటూ, వారందరికీ కూడా, ఈ చాగల్లు గ్రామ ప్రజలందరికీ కూడా వినాయకుడు, కనకదుర్గమ్మ అఖండ భోగభాగ్యములు సదా రక్షించుగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఎంత పిలిచిన పలుకుడేమిటి? ఫకీర్ ఈ రోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అవును, ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు నీకు? పులుసు. ఆ పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవులాడుతున్నావు. నాకు తెలుసులే. సాంగు, నన్ను తెలుసుకోవడానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా తరం కాదు, తెలుసా? ఆహా, అంత రహస్యమా? ఈ సంగుకు తెలియని రహస్యమా? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. ఓ, నువ్వేం స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డ రంభవా, ఓర్వశివా, తిలోత్తమవా? ఏ వాళ్ళు నాకంటే అందగత్తెరా, నాకంటే పొడి చేస్తారేంటి? నీ మోసం కానీ నీ కార్యక్రమం. ఏం కార్యక్రమం? రోజు ఉండే గానా భజన అంటే యాక్షన్. నేను నీ నాట్యం కోసం దొంగిలిపోబడ్డ కీలు బొమ్మనన్నమాట. అంతేకాదు సంగ, ఈ బొమ్మకు రంగు కూడా చాలా వరకు మార్చిపోయింది. ఇక ఈ బొమ్మతో అట్టగానే ఆడుకోలేదమ్మా. నువ్వు మానవుడవా రాక్షసుడవా? నేను మానవుడనో లేక రాక్షసుడనో ఎవరనుకుని ఎంతకాలం కాపురం వెలిగించావు? చూడు, నా మాయా మందిరాన్ని చూడు. నేనొక మానవ రూప రాక్షసుణ్ణి, కానీ నీ నాట్యం మాయలో మారి నీ బ్రతుకు నాట్యం ఒకటి, నాటకం ఒకటి. చచ్చిన వాడిలా బోడిదలో పడి
దొరలక నాట్యం అట నాట్యం. ఇన్ని దినాలు పకీరు నీ కళ్ళకు ఒక నవ మన్మధుడిలాగా కనిపించాడా? రక్షించే దిక్కులేక నువ్వు ఆడమన్నప్పుడల్లా ఆడాను, పాడమన్నప్పుడల్లా పాడాను. కానీ నీ భయంకరాకారం చూసి ఏ ఆడదాని హృదయం కరుగుతుంది? ఏ నాటికి కరగదు. అయినా కాకితో ఎన్ని దినాలు ఈ కోకిలకు సహవాసం? కటిక దయ్యాలు దొరలాడు కటిక దయ్యాలు దొరలాడు కాకిలో పొరలు కుండడి నీకేల మరులు గిరులు. పకేర్ కోకిలమ్మను మోహించి కోసరి కోసరి. కోకిలమ్మను మోహించి కోసరి కోసరి. కాకిరమేం పదులుగా సిగ్గా శరంగా ఆపదికి నీవు కోకిలవు, నేను కాకినన్నమాట. అవునన్నమాట. ఇది వరకు తెలవదన్నమాట. తెలిసి చేయగలిగింది లేక నా జీవితాలతో ఒక దాసరి పాముకు ధారపోసాను. నీ శరీరం నీ దగ్గరే పెట్టుకుని మాట్లాడు. పకీరును ఎదిరించిన దౌర్భాగ్యుల జీవితాలను చూసి ఉన్నావు కదా. పకీరు చెటికన రేలు కదిలినంత మాత్రాన సర్వదైవ శక్తులు తైదక్కరాలని నా కడగంటి మంటలో ఈ ప్రపంచమే బూడిద కావలసినదే. రాక్షసుడా రాక్షసుడా, ఇక నీతో ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. ఇది వరకులాగా నీ మాయాధికారం నా మీద చలాయించలేవు సుమా. ఏమిటి? నన్ను జయించడానికి మంత్రశక్తులు తంత్రశక్తులు సంపాదించావా? ముమ్మాటికి ముమ్మాటికి. సంగు కావాలన్న ఈ క్షణములోనే నీ బతుకు ఇట్ట నిమిషాన నేలగూచి. పకేర్ నీ బ్రతుకు ఇట్ట నిమిషాన నేలగూచి మంగళము పాడగలగు సోమా. పకేర్ నాకు మంగళం పాడగలిగిన దేవుడు పుట్టలేదు. అబ్బో, ఇక ముందు పుట్టబోడు కూడా. అవునా? తొందరపడి పకీరుని ఎదిరించకు. చెడిపోగలవు సుమా నువ్వు.
ఆహా చెడిపోగలనా? చెడిపోగల. బాగుంది. హలో ఫకీర్, ఫకీర్, నీ ప్రాణ రహస్యం నాతో చెప్పిన సంగతి మర్చిపోయావా? జాగ్రత్త, జాగ్రత్త. ఏ నిమిషాన సంగు హృదయంలో కార్చిచ్చు చెలరేగుతుందో ఆ నిమిషాన్నే నీ జీవితం ఆఖర్. నువ్వు ఈ స్థితికి వస్తావనుకుని ఉంటే నిన్నెప్పుడు నా మాయా మందిరంలో రాళ్లలో ఒక రాయిలా చేసి వేసి ఉండేవాడు. నా భూతాల నోటికి ఒక్కొక్క మాంస కండరంగా కొట్టివేసి ఉండేవాడు. అయినా మించిపోయింది లేదు సంగై. నా ప్రాణాలు అంత సులభంగా దొరకవు. దానికి కొన్ని కోట్ల ప్రాణాలు బలే బలి కావాలి. ఎరుగుదువా? అన్నీ నేను ఎరుగుదును. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాక్షసత్వాన్ని విడిచి సంగుకు దాసుడు వైపు. జగన్మోహిని సంగు నీ చేతులలో మల్లె పువ్వు అయిపోతుంది. ఉల్లి పువ్వు కాదా? ఉల్లి పువ్వు కాదా? ఇంకే పువ్వు వద్దా? ఫకీర్, భువన మోహన, ఫకీర్, భువన మోహన, రమణీయ మూర్తి సంగు నద్దించి చేతులు చా